బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. చీరతో ఉరివేసుకుని అర్చన అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. కాజీపేట దర్గా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అర్చనకు 2022లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే అర్చన విడాకులు తీసుకుంది. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కొద్ది రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పెళ్లి కావడం లేదని ఇటీవలే నీలిబండ తండాలో మహిళా కానిస్టేబుల్ నీలిమ ఆత్మహత్య చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ వరుస ఆత్మహత్యలతో పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరుస మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యల్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళ ప్రొఫెషన్కి పెళ్లికి ఏమైనా వాళ్ళకి ఆటంకాలు ఏర్పడుతున్నాయా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతము మహిళా కానిస్టేబుల్ అర్చన సూసైడ్ ఘటనలో మాత్రం తీవ్ర మానసిక వేదనకు గురయ్యి తాను సూసైడ్ చేసుకున్నట్టు కూడా అర్చన తండ్రి కుమారస్వామి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో దాంతో తన శవ పంచనామా కమిటీ నిర్వహించి బాధితులకు కుటుంబ సభ్యులకు తన బాడీ అప్పగించారు. అయితే గత వారం తిరగక ముందే జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం నీలిబండ తండాలో మహిళా కానిస్టేబుల్ నీలిమ కూడా ఇదే విధంగా సూసైడ్ చేసుకుంది. తాను పెళ్లి కుదరట్లేదు, అదే మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది ఆ విషయంలో అంటూ కూడా తల్లి ఫిర్యాదు చేసింది. సో ప్రస్తుతం అర్చన విషయంలో కూడా తను 2018లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి 2022లో వివాహం జరిగింది. సంవత్సరంన్నర తిరగక ముందే తన భర్తతో మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా తనకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. కానీ ఈ క్రమంలో తాను కొంత మానసిక వేదనకు గురి కావడంతో లాంగ్ లీవ్ పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంటి వద్దే ఉంటూ దాదాపు సంవత్సరం పైగా ప్రస్తుతం తను లాంగ్ లీవ్ లో ఉంటూ ఆ ఇంటి వద్దే దర్గాలో నివాసం, తండ్రి దగ్గరే నివాసం ఉంటూ ప్రతినవుతోంది. తాను భూపాలపల్లిలో విధులు నిర్వహించేది. కానీ గత 4 రోజుల నుంచి కూడా తాను కంప్లీట్ గా ముభావంగా ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లేదు, తను మానసికంగా పూర్తిగా కృంగిపోయింది. తనే తిరిగి చదువు దృష్టిలో పడితే తిరిగి తన మామూలు మనిషి అవుతుంది తండ్రి భావించారు. కానీ మొన్న రాత్రి 11 గంటలకు తాను భోజనం చేసి పై రూమ్ లో ఒంటరిగా ఉంటుంది, కింద తల్లిదండ్రులు ఉంటారు. సో తను రూమ్ లోకి చదువుకోవడానికి వెళ్ళిందని భావించారు. కానీ నిన్న మధ్యాహ్నం 12 దాటినా కూడా తను టిఫిన్ కోసం కూడా కిందికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి కిటికీలోంచి చూడగా తాను చున్నీకి ఆ చీరతో ఉరివేసుకొని కనిపించింది. వెంటనే తలుపులు పగలగొట్టి తన బాడీని కిందికి దించారు. అప్పటికే తాను చనిపోయిందంటూ కూడా తెలుసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ అర్చన ఘటన లోపల కూడా తాను ఒక పెళ్లి కాకపోవడం, తాను పెళ్లి అయిన తర్వాత దాదాపు సంవత్సరాల కాలంలోనే తనకు విడాకులు కావడంతోనే కొంత మానసికంగా వేదనతో ఉంది. ప్రస్తుతము పెళ్లి చూపులు చూస్తున్నా కూడా అవి కూడా ఎక్కడ మ్యాచ్ సెట్ కావడం పోతోనే ఆలోచనతోనే ఆమె పూర్తిగా కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటుందంటూ ఎవరిపై అనుమానం లేదంటూ కూడా తండ్రి ఫిర్యాదు చేశారు. కానీ గత సంవత్సరం దాదాపు 2023 నుంచి 2024 వరకు దాదాపు 12 మంది ఇదే విధంగా సూసైడ్ చేసుకున్నారు. ఎస్ఐల నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్, హోంగార్డుల వరకు కూడా దాదాపు 12 మంది పైగా సూసైడ్ చేసుకున్న పరిస్థితి వరంగల్ కమిషనరేట్, ములుగు, అదేవిధంగా భూపాలపల్లి, మహబూబాద్ ఎస్పీ సంబంధించినటువంటి 10 లోపల జరిగింది. సో మరోసారి దాదాపు 6 నెలల నుంచి కూడా ఈ సూసైడ్లు ఆగాయి. దాంతో పాటుగా డీజీపీ కూడా, తెలంగాణ డీజీపీ ఏకంగా సూసైడ్లపై ప్రధానంగా పని ప్రెజర్ తోని కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, పోలీసులే సమాజానికి ఆదర్శం నిలవాల్సిన పోలీసులే ఈ విధంగా బలవన్మన పాల్పడుతున్న అంశంపై కూడా ప్రతి ఒక్కరికి సైకియాట్రిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ కూడా ఒక మెమో కూడా జారీ చేస్తూ ఈ క్రమంలో ఆత్మహత్యలు ఆగిపోయాయని భావిస్తున్న తరుణంలో దాదాపు వారం రోజుల వ్యవధిలోనే వరంగల్ కమిషనర్ పరిధిలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అయితే కమిషనరేట్ పరిధి వ్యాప్తంగా కూడా కలకలం అయితే రేపుతుంది. అసలు నిజంగా పని ఒత్తిడి కూడా దీనికి కారణం అవుతుందా అనేటువంటి చర్చలు కూడా కొనసాగుతాయి. ఎందుకంటే కింది స్థాయి సిబ్బందే పూర్తిగా అటు విఐపీల పర్యటనలు కావచ్చు, వృత్తిలో భాగంగా కూడా చాలా సుదూరాలకు వెళ్ళి డ్యూటీ నిర్వహించాల్సి వస్తుంది. దాంతో పాటుగా కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండడంతో రెండింటి ప్రెజర్ ను బ్యాలెన్స్ చేయలేక తీవ్ర ఒత్తిడికి గురై ఇటువంటి సూసైడ్లకు పాల్పడుతున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక ప్రస్తుతం సూసైడ్ చేసుకున్న అర్చన కూడా గత 2 నెలల క్రితము భూపాలపల్లికి తిరిగి వెళ్ళి తాను రిజైన్ చేస్తాను, జాబ్ చేయలేనంటూ ఎస్పీ ముందు గోడు వెళ్ళబోసుకోవడంతో తాను కౌన్సిలింగ్ ఇచ్చి ఉద్యోగం వదులుకుంటే తిరిగి మళ్ళీ ఉద్యోగం రాదంటూ కూడా తను కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి పంపించారు. కానీ అయినప్పటికీ కూడా తాను
సూసైడ్ చేసుకోవడానికి నిజంగా తనకు పెళ్లి కావట్లేదు, తన విడాకులు కావడమే ప్రధాన కారణమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కూడా ప్రస్తుతం కాజీపేట పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. తనకు సంబంధించి ఆ సెల్ ఫోన్ లాస్ట్ కాల్స్ ఎవరికి చేసింది, తను ఎవరికి ఏం చెప్పుకుందనే అంశాలపై కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం, సో ధైర్యంగా ఉండాల్సినటువంటి కానిస్టేబుల్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అయితే పూర్తిగా ఒక తీవ్ర చర్చనీయాంశం అయితే ఆయన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు. వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ అర్చన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వరుసగా ఇటీవల 12 మంది కానిస్టేబుల్ వరకు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన కానిస్టేబుల్స్ ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కొత్త చర్చకు దారితీస్తోంది.